నమస్తే ఫ్రెండ్స్. తెలిసి ఇంకా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మామ, ఎక్కేద్దాం. తెలిసి 2 కిలోమీటర్స్ కూడా ఉండదని ఎక్స్పెక్టేషన్స్. ఫుల్ వెదర్ ఎలా ఉందో. 2 కిలోమీటర్స్ ఉంటుంది అందాజుగా, ఎక్కేద్దాం. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఏదో నడిచేద్దాం. ఏం కాదు మామ. ఈ కొండ ఎక్కేటప్పుడు మాత్రం చాలామంది డిమోటివేట్ చేస్తారు మా. ఎలాగంటే వాళ్ళు గోడ ఏదో అంటారు మా, వాళ్ళని గుర్రాల మీద తీసుకొస్తారు. ఈ ఆఫ్ సీజన్లో కాబట్టి 500 దాకా అడిగారు. నార్మల్గా అయితే వాళ్ళు 1000 దాకా అడుగుతారు మామ. ఏం అవసరం లేదు, నడవచ్చు. డిమోటివేట్ చేస్తారు, మీరు ఎక్కలేరు అంటారు. పైన కొండలు అంటే ఏటవాలుగా ఉంటాయి, మీరు ఎక్కలేరు అది అని అంటారు. నిటారుగా పైకి ఉంటాయి, ఆ కొండలు ఎక్కలేరు, మీరు తీసుకోండి, 500కి వెళ్ళిపోదాం, 300కి వెళ్ళిపోదాం అలా అంటూ ఉంటారు. నెవర్, ఎక్కాల్సిన అవసరమే లేదు మనకు. ఏమో నేను ఎక్కిన, అసలు నేను రన్నింగ్ చేయను, వాకింగ్ ఎక్కువ చేయను. నేను ఎక్కిన, మీరైతే ప్రశాంతంగా ఎక్కేస్తారు నన్ను మా వాళ్ళు రాజాలాగా పెంచారు. రైతు బిడ్డనే కానీ మా వాళ్ళు రాజాలాగా పెంచారు. అసలు ఎప్పుడు రన్నింగ్ అంటే కొంచెం బక్కగా ఉండే, అప్పుడు రన్నింగ్ అవన్నీ ఎక్కువ చేసేది కాదు. అంటే 7 ఉరుకు చచ్చిపోతానేమో అనేటట్టు ఉంటుండే. సో ప్రతి ఒక్కరు రిటర్నే డిమోట్ చేసేవాళ్ళు, అరే నువ్వు ఉరకలేవురా అది ఇదని. ఇంకా లైఫ్లో ఇంక ఉరకకుండానే అయిపోయింది. అది ఎప్పుడో కానిస్టేబుల్ వాటికి ప్రాక్టీస్ చేసిన అంతేగాని, అప్పుడు ఎన్సీసీ చేసినప్పుడు కొంచెం ప్రాక్టీస్ ఉంది అంతేగాని ఇంకా మనకేం లేదు. నేనే ఎక్కిన కొండని అంటే ఇంక మీరు ఎక్కలేరేమో, ప్రశాంతంగా ఎక్కుతారు. వచ్చేయండి. చింటూ నీవేమన్నా చెప్తావు మా వాళ్ళకి, మోటివేషన్ ఏమైనా ఇస్తావా? అరే నేను ఇంత ఎత్తులో నేనే ఉన్నా అంటే మీరు ఎక్కలేరు అంటుంది. ఆ కుక్క ఇంత ఎత్తులో ఉంది, ఆల్మోస్ట్ ఒక 4.5 కిలోమీటర్స్ పైన ఉంది. సో అంటే కుక్కలు కదా ఎక్కగలను, నేను ఎక్కేస్తాము, ఏ ఇబ్బంది లేదు. ప్రశాంతంగా ఎప్పుడు అలసట వచ్చిందనుకో, ప్రశాంతంగా అలసట వచ్చినప్పుడు అలా ఇలాంటి చైర్లో కూర్చొని ఎందులే, మీరు రష్ చేయాల్సిన అవసరం లేదు మామ. ఒక 500 మీటర్స్ నడవండి చాలు. 500 మీటర్స్ లేదా 300 మీటర్స్ ఇక్కడ చూసినా చైర్స్ ఉంటాయి. ప్రతి 100 మీటర్స్కి ఉంటాయి, 2-3 ఉంటాయి. సో మీరేం రష్ అవ్వాల్సిన అవసరంలా. ప్రశాంతంగా ఫ్రెండ్స్తో వచ్చారనుకోండి, 3-4 గంటలు టైం తీసుకుంది ఎక్కడికి, పర్లేదు, ఏమవుతుంది. ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వచ్చేసేయండి, ఏమో అంత ఇబ్బంది అవసరంలా. నేను కూడా అంటే మేము ఇంకో ఫాస్ట్గా వచ్చినాం అనిపిస్తుంది నాకు. ఇంకా వాళ్ళు కింద నేపాలి వాళ్ళు ఉంటారు మా షాప్స్ అన్నీ, వాళ్ళకి 2 hours పడుతుందంట. మనకి ఇంకా 2 hours పట్టలేదు. మనకి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఎక్కేస్తామంటే నార్మల్గా 1 hour వేసుకోండి దానికి. అంటే ఒకటేసారి అప్ ఉంది అనుకోండి, 1.5 hour వేసుకోండి. ఇప్పటిదాకా ట్రెక్కింగ్ చేసింది మాత్రం 45 minutes. సో మనం కూడా వాళ్ళంతా ట్రెక్కింగ్ చేయగలుగుతున్నాం. వాళ్ళంటే వాళ్ళు ఇక్కడే ఉండి అంత చేస్తున్నారంటే మనం వాళ్ళంతా ఈజీగా చేయగలుగుతున్నాం. సో డోంట్ డిమోటివేట్. మనం ప్రశాంతంగా ఎక్కగలం, ఎక్కి చూపించగలం. ఓకే సెల్ఫీగా మనం మళ్ళీ మొదలెడదాం. ఇలా కూర్చోవద్దు, మనకు అమ్మాయిని చేరుకోవాలి. మనతో పాటు చింటూ కూడా వస్తున్నాడు. చింటూ చలో. నాకు గాడ్ అనమాట. నా మీద ఇంతకుముందు బిస్కెట్ వేసిన, నా మీద ఈ కావాలని కూడా తను ఊరుకోడు, ఢిల్లీనే తగలబెట్టేస్తాడు. చూడు నాతో పాటే వస్తుంది. చింటూ హాయ్ చెప్పు. చలో, ఎంత విశ్వాసమే నీకు. క్షమించు, కాలు తగిలింది. స్వామి దేవుడా. నాకు గైడ్ కూడా ఇస్తున్నాడు ఎలా వెళ్ళాలని చెప్పేసి. నా ముందే వెళ్తాడు ఒక్కోసారి. థ్యాంక్ యూ. హలో మామ, మీరు ఒకవేళ చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటే మాత్రం మీరు మసూరి నుంచి వచ్చేయండి మామ. మసూరి నుంచి డైరెక్ట్గా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ఇలా ఈ వర్షక్రమంలో చేయను బాగుంటుంది. ఆ మసూరిలో ప్లేస్లో మాత్రం హైలైట్ ఉంటుంది. ఆ కొండలు చాలా చాలా బాగుంటుంది. మీరు అటు నుంచి ఆ కొండలు చూస్తారు. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 1 day బిఫోర్ వెళ్ళాను. ఎందుకంటే
అదేమంటారు మంచు ప్లస్ మంచు అని చెప్పాలా మేఘాలని చెప్పాలి అర్థం కాదు మామ. ఫాగ్ ఉంటుంది మొత్తం, భలే ఉంటుంది. మీరు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారు. తర్వాత మనకు డైరెక్ట్గా మనకు జంకి చెట్లు అంటే ఇక్కడ మన యమునోత్రి దగ్గర మన జంకి చెట్టు అని ఉంటుంది విలేజ్. మనం అక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ. సో మీరు అక్కడ పార్కింగ్ చేసుకొని లేదంటే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గరనే మన బైక్ అవన్నీ పార్కింగ్ చేసేసి మన ఎక్స్ట్రా ఏమైనా ఉన్న బ్యాగులు అలాంటివి ఉంటే అక్కడ పెట్టేసుకొని చిన్న ఒక జత బట్టలు తెచ్చుకొని బ్యాగులు, చిన్న బ్యాగులు, చిన్నగా ఒక జత బట్టలు బ్యాగులు వేసేసుకొని ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి మామ. మనకు పైనకి వెళ్ళంగానే ఒకటి వేడి వాటర్ది కుండ ఉంటుందంట మామ. దాంట్లోకి వెళ్ళి మనకు వేడి వాటర్ వస్తుంటాయంట. మనం అక్కడ స్నానాలు చేసుకొని దేవుని దర్శనం చేసుకోవచ్చు. మనకు ఈ యమునోత్రి ఈ చార్ధామ్ యాత్రకు కావాల్సిన రిజిస్ట్రేషన్ మాత్రం ఆన్లైన్లో చేసుకోవచ్చు మామ. ఏం లేదు, ఉత్తరాఖండ్ యొక్క వెబ్సైట్లోకి టూరిస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 5 minutes ప్రాసెస్ అంతే, ₹1 కూడా ఖర్చు ఉండదు. తర్వాత మనకు ఒకవేళ మీరు బైక్ వేసుకొని వచ్చారనుకోండి, మనల్ని బార్కోట్ అని ఒక విలేజ్ ఉంటుంది మధ్యలో, ఈ జంకి చెట్టు కంటే రాకముందు. అక్కడ ఆపేస్తారు మామ. అక్కడ ఆపేసి అడుగుతారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని. చేసుకున్నామని చెప్పినాం అనుకోండి, ఒకవేళ మీరు వెహికల్ వేసుకొని వచ్చారంటే వెహికల్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారు వాళ్ళు. సెర్చ్ చేయగానే వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేస్తాయి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదని. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా పంపించేస్తారు. మధ్యలో ఒకటి మనకు పాస్ ఇస్తారు. పాస్ అంటే నార్మల్గా రోడ్ పాస్ లాగా మనం చాలాసార్లు తీసుకున్నాం చూడు, ఒక ₹20 ఇవ్వాలన్నమాట వాళ్ళకి, రోడ్ ట్యాక్స్ లాగా అంతే. అంతకుమించి మనం ఇక్కడ డబ్బులు పే చేయము. ఇంకా డైరెక్ట్ వచ్చి మన రూమ్ తీసుకోవడం, అక్కడ మన సామాన్లు అన్నీ పెట్టేయడం, బైక్ పార్క్ చేయడం, ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడం. ఇక్కడ రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు మామ. ఇదే ప్లేస్ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఈ దారిలో మనకు మళ్ళీసారి అడుగుతారు, మళ్ళీసారి చెక్ చేస్తారు. ఇక్కడ మా చరణ్ గారు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది చూపెడుతున్నాడు అంటే వాడి దగ్గర 2 ఉన్నాయి. మనకి ఇక్కడ చెక్ చేస్తారు, కాదు చెక్ చేసి మనం నిజంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే పంపించేస్తారు.